గుంటూరు జిల్లా పొన్నూరులో రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన 41 మంది భవన యజమానులకు టీడీఆర్ బాండ్లు అందజేశారు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. వైసీపీ నాయకులు డ్వాక్రా సంఘాల ముసుగులో కోట్ల ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు జనసేన పార్టీ సమన్వయకర్త మార్కండేయ బాబు, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ప్రజలు నిద్ర ప్రభుత్వంలో రోడ్ల విస్తరణ పేరుతో పొన్నూరు నడిబొడ్లో ఒక విధ్వంసాన్ని మనం చూడటం జరిగింది. ఈరోజు కూడా మేము బాధితుల తరఫున మేము పోరాటం చేసాం. అధికారం ఉందని చెప్పి వందల కొద్దీ పోలీసులను పెట్టి భయభ్రాంతులను చేసి తెల్లారుజామున ముందు రోజు రాత్రి 9 గంటలకి ప్రకటన చేసి ప్రజలు నిద్ర లెగవక ముందే తెల్లారుజామున మొదలుపెట్టి జరిపిన విధ్వంసం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఇప్పటికీ కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. ఎంతోమంది బాధితులు షాపుల్లో నుంచి వస్తువులు తీసుకునే అవకాశం ఇవ్వకుండా ఎక్కడెక్కడి నుంచో సిబ్బందినంతా సమీకరించి అధికార పార్టీ నాయకులు ఓటాలు వేసుకొని ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కటి తీసుకొని దగ్గరుండి పడగొట్టించిన పరిస్థితి. ఆ రోజు మేము డిమాండ్ చేయడం జరిగింది. డిమాండ్ చేస్తే మేము బాండ్స్ ఇస్తున్నామని చెప్పి అట్టహాసంగా 2 బాండ్స్ చేతిలో పెడితే మళ్ళీ అదే బాండ్స్ని ఆగిపోయిన విషయం కూడా మనకు తెలుసు.